మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. సంచలనం రేపిన విశాఖ మౌనిక హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. విచారణలో నమ్మలేని నిజాలు చెప్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో తన ఇంట్లోనే మౌనికను చంపేసినట్లు మొదట నమ్మించాడు రవీంద్ర. కానీ విచారణలో ఫ్రెండ్ గదిలో మౌనికను హత్య చేసినట్లుగా ఒప్పుకున్నారు రవీంద్ర. అయితే చనిపోయినటువంటి తర్వాత మౌనిక శరీరాన్ని ఒక ట్రాలీ బ్యాగ్లో కుక్కి తన ఫ్లాట్లో కూడా ముక్కలుగా చేసినట్లు విచారణలో వెల్లడించారు. రవీంద్రను కోర్టులో హాజరుపరచనున్నట్లుగా చెప్పారు గాజువాక సిఐ పార్థసారథి. అయితే రవీంద్ర విచారణ పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు. ఎవరి సహాయం లేకుండా ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కు మౌనిక మృతదేహాన్ని రవీంద్ర ఎలా తీసుకెళ్లారంటూ కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఒక్కటే చంపి పూర్తి స్థాయిలో ముక్కలు చేసి కొంత భాగం దగ్ధం చేయడం పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే రవీంద్రకు మరొకరు సహకరించారంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మౌనిక హత్య కేసు మాత్రం కొంతవరకు సంచలనంగా రేపినటువంటి పరిస్థితి. ముందు నుంచి కూడా దీనిపైన తీవ్రమైనటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ మౌనికను తన ఫ్లాట్లోనే పూర్తి స్థాయిలో చంపేసి ముక్కలుగా చేశారంటూ రవీంద్ర చెప్పినటువంటి స్టేట్మెంట్, కానీ పోలీసుల ముందు ఇచ్చినటువంటి మరో స్టేట్మెంట్ మాత్రం భిన్నంగా కనబడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఫ్రెండ్ గదిలో చంపి ఒక ట్రాలీ బ్యాగ్లో తీసుకుని వచ్చి పూర్తి స్థాయిలో తన ఫ్లాట్లో ముక్కలుగా చేశారు అనేది మాత్రం వాదన బలంగా వినపడుతుంది. కానీ ఇక్కడ రెండు డిఫరెంట్ కోణాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. వేరొకరి ప్రమేయం లేకుండా, వేరొకరు సహకరించకుండా ఈ మొత్తం సాధ్యమవుతుందా అనేటువంటి ప్రశ్నలు, ఊహాగానాలు బలంగా వినపడుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, మౌనిక హత్య కేసు మాత్రం కొంతవరకు సంచలనంగా మారినటువంటి పరిస్థితి. తాజాగా విస్తుపోయేటువంటి నిజాలు మాత్రం బయటకు వస్తున్నాయి. ఈ రకరకాల ఊహాగానాలపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే విశాఖలో సంచలనం రేపినటువంటి మౌనిక హత్య కేసుకు సంబంధించినంత వరకు కొత్త కోణం అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా రవీంద్ర తన ఫ్లాట్ లో చంపానంటూ కూడా గతంలో పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వడం, దాంతో పాటుగా సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా తన ఫ్లాట్ కి తీసుకొచ్చి తను ఏం చేశాడో చెప్పినటువంటి పరిస్థితి. అయితే మళ్ళీ పోలీస్ కస్టడీలోకి తీసుకొని విచారించినటువంటి పోలీసులు ఏదైతే తమ స్టైల్లో విచారించినటువంటి నేపథ్యంలో మరో కొత్త కోణం బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పుడు ఉంటున్నటువంటి రవీంద్ర ఫ్లాట్ కి కాస్త ఒక 100 మీటర్ల దూరంలో తన స్నేహితుడు ఫ్లాట్ ఉన్నటువంటి పరిస్థితి. ఆ స్నేహితుడు ఫ్లాట్ లోనే హత్య చేశాను. అక్కడ హత్య చేసిన తర్వాత ట్రాలీ బ్యాగ్ ని తన ఇంటి నుంచి తీసుకువెళ్లి ట్రాలీ బ్యాగ్ లో మౌనిక మృతదేహాన్ని పెట్టి అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తనని డిస్పాయిల్ చేసేటటువంటి క్రమంలో ముక్కలుగా చేశానంటూ కూడా పోలీసులకి చెప్పారంటూ కూడా ఇది ఒక కొత్త కథనం బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఇదంతా కూడా పోలీసులు చెప్తున్నటువంటి వెర్షన్ ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్నప్పుడు ఏదైతే తను చేసినటువంటి హత్యకు సంబంధించినంత వరకు కూడా ఒప్పుకున్నప్పటికీ కూడా హత్య ఎక్కడ జరిగిందనే దానిపైన పోలీసులు పూర్తి విచారణ జరపాల్సినటువంటి ఒక్కసారి పోలీసులు ఏమన్నారు విందాం. విన్న తర్వాత దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ చేద్దాం. ఒకసారి పోలీసులు ఏమన్నారు విందాం. గత నెల 30వ తారీఖు మౌనిక హత్య కేసులో నేవీ ఉద్యోగిని పోలీస్ కస్టడీలో తీసుకున్నాము. అందులో విచారణలో భాగంగా అతను కొత్త విషయాలు ఏం చెప్పాడంటే, మనకు సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా మేము క్రాస్ చెక్ చేయగా హత్య అనేది వాళ్ళ మిత్రుడు ఇంట్లో చేశాడు. అక్కడ వాళ్ళు వచ్చి 3 బ్యాచిలర్స్ ఆ ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగాలు చేసుకుని నైట్కి వస్తారనమాట. కాబట్టి ఆ మధ్య టైంలో వచ్చేసి ఆ అమ్మాయికి ఎడిదిరిగి అతను పరిచయం ఉన్నాడు కాబట్టి అమ్మాయి అతను తీసుకొని వచ్చి లోపల వచ్చేసి ఇద్దరికి కూడా కొంత వాగ్వివాదం జరిగింది. ఆ వాగ్వివాదంలో అమ్మాయిని చంపేసి తర్వాత ట్రాలీ బ్యాగ్ అనేది తన రూమ్ నుంచి తీసుకొని వచ్చేసి దాంట్లో వేసుకొని మళ్ళీ దగ్గరలో వచ్చేసి ట్రాలీ బ్యాగ్లో ఉన్న 100 మీటర్స్లో ఉన్న తన రెంట్కుంటున్న ఫ్లాట్లో తీసుకెళ్ళేసి ఆ బాడీని డిస్పోజ్ చేద్దామని చెప్పేసి పార్ట్స్గా డివైడ్ చేశాడు. ఇందులో భాగంగా అతన్ని ఈరోజు కోర్టులో హాజరుపరిచి మళ్ళీ కూడా జైలుకి రిమాండ్కి పంపించేశారు. గత నెల 30వ తారీఖు. ఇది పోలీసులు చెప్పినటువంటి వరం. భరత్, కొంతవరకు అంటే ఫ్రెండ్ ప్రమేయం లేకుండా మొత్తం సాధ్యమవుతుందా అనేటువంటి వాదన బలంగా వినపడుతుంది. ఎలా చూడాలంటారు? అయితే మౌనిక హత్య కేసుకు సంబంధించినంత వరకు పోలీసులు ఏదైతే విచారణలో కొత్త కోణం బయటకు వచ్చింది. మరీ ముఖ్యంగా తన స్నేహితుడు ఫ్లాట్ కి మౌనికని పిలిపించుకొని అక్కడ వాగ్వాదాల అనంతరం కూడాను తనని హత్య చేశారంటూ కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ హత్య అనంతరం కూడాను సూట్ కేసులో తన ఫ్లాట్ కి తీసుకురావడం, తనని డిస్పాయిల్ చేసేటటువంటి భాగంలో ఉన్న ఏదైతే ముక్కలుగా కోసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మరీ ముఖ్యంగా అత్యంత క్రూరంగా హత్య చేసినటువంటి ఘటనకు సంబంధించినంత వరకు పోలీసులు విచారణ
జరుగుతున్నటువంటి సమయంలో విస్తుపోయేటటువంటి అంశాలు ఒకటొకటిగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా మహిళా సంఘాలు ఈ అంశానికి సంబంధించి పూర్తిగా పోలీసులు చెప్పేటటువంటి దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదైతే రవీంద్ర ఫ్లాట్ కి సంబంధించినంత వరకు 100 మీటర్ల దూరంలో తన స్నేహితుల ఫ్లాట్ ఉండేటటువంటి సిచ్యువేషన్. తనకు సంబంధించినంత వరకు ఆ రూమ్ లో 3 ఉంటారు. ఆ 3 కూడా ఉదయాన్నే డ్యూటీకి వెళ్ళిపోవడం, సాయంత్రం రావడం జరుగుతుందంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే మహిళా సంఘాలు పూర్తిగా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్క రవీంద్ర మాత్రమే హత్య చేయలేదు, దీంట్లో ఇంకొక వ్యక్తి ప్రమేయం లేకుండా తను హత్య చేసి సూట్ కేసులో తీసుకొని వచ్చారంటే నమ్మదగిగా లేదంటూ కూడాను మహిళా సంఘాలు ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే పోలీసులు కూడా దీనిపైన పూర్తిగా విచారణ చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సిఐ కూడా పూర్తిగా ఏదైతే తన ఫ్లాట్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్లారు, ఎలా వచ్చారు, తను ఒక్కడే వెళ్ళారు అనే దానిపై కూడా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన అనంతరం కూడాను కేసుకు సంబంధించినంత వరకు పూర్వాపరాలు పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్. అంటే ఆ ఫ్రెండ్ రూమ్ లో 3 బ్యాచిలర్స్ ఉంటారంటూ కూడా పోలీసు అధికారులు ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో సో వారిని పిలవడం లేదా విచారించడం ఈ ప్రాసెస్ ను ప్రారంభించారు. ఏదైతే రవీంద్రకి సంబంధించినంత వరకు ఈ తన స్నేహితుడి ఫ్లాట్ లో హత్య చేశారు అని చెప్పిన తర్వాత పూర్తిగా కూడా తన స్నేహితులకు సంబంధించినంత వరకు కూడా వాళ్ళు కూడా నేవీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులే కావడం, వాళ్ళు ఉదయాన్న నేవీ ఉద్యోగానికి వెళ్ళిపోయి సాయంత్రం వస్తామంటూ చెప్తున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో అక్కడ ఉండేటటువంటి సీసీటీవీ పరిశీలించడంతో పాటుగా వాళ్ళందరినీ కూడా స్టేషన్ పిలిపించి విచారణ చేపట్టామంటూ కూడాను సీఐ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఆ ఫ్లాట్ కి సంబంధించిన తాళాలు రవీంద్ర దగ్గర కూడా ఉంటాయి, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతా ఉంటారు, స్నేహితుడు కదా అన్నప్పటికీ చెప్తున్నప్పటికీ కూడా ఈ అంశానికి సంబంధించినంత వరకు మౌనిక హత్యకు సంబంధించినంత వరకు రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి రవీంద్ర తన సొంత ఫ్లాట్ లో చంపాము, దాంతో పాటుగా తనే ముక్కలుగా చేశానని చెప్పినటువంటి పరిస్థితి. తర్వాత పోలీసులు తమ స్టైల్లో విచారణ చేస్తున్నప్పుడు మరొక కొత్త కోణాన్ని తెర మీదకు తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్. అయితే పోలీసులు దీన్ని పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మహిళా సంఘాలు అయితే మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఒక్క రవీంద్ర మాత్రమే ఈ హత్య చేయలేదు, ఖచ్చితంగా ఇందులో వేరే వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని కూడా మౌనిక హత్య కేసుకు సంబంధించినంత వరకు కూడా పోలీసులు పూర్తి విచారణ జరపాలి, మౌనికకు సంబంధించినంత వరకు న్యాయం చేయాలంటూ కూడాను మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే పోలీసులు ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. విచారణలో భాగంగా కొత్త అంశాలు పైకి వస్తున్నటువంటి తరుణంలో ఆ దిశగా విచారణ చేస్తున్నామంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈవేళ కోర్టుకు హాజరుపరిచిన అనంతరం కూడాను రిమాండ్ కు వచ్చిన తర్వాత మరొకసారి ప్రశ్నించే అవకాశం ఉండబోతా ఉంది. అసలు ఎలా తీసుకెళ్లారు, మౌనిక హత్య జరిగిన తర్వాత మహిళా సంఘాలు కూడా పూర్తి స్థాయిలో అందరూ అడిగే ఒకే క్వశ్చన్, ఒకే రోజు హత్య చేసి అక్కడ హత్య చేసి ఇక్కడ తీసుకురావడం, ట్రాలీలో తీసుకొచ్చిన తర్వాత డిస్పాయిల్ కోసం అంటూ కూడాను ముక్కలుగా నరికినటువంటి పరిస్థితి. అదే విధంగా తన శరీర భాగాలు కొంత భాగాల్ని తీసుకువెళ్లి ఏదైతే సింహాచలం అడివరం దగ్గర ఉన్నటువంటి దారపాలెం ప్రాంతంలో కాల్చినటువంటి ఘటన, వీటన్నిటిని కూడా ఒకే రోజు చేశాడా అంటే కాదు, ఇది చాలా ప్రీ ప్లాన్డ్ మర్డర్ గానే చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇందులో వేరే వ్యక్తుల ప్రమేయం లేకుండా తాను ఒక్కడైతే చేయడంతో కూడా మహిళా సంఘాలు పూర్తిగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన పోలీసులు ఖచ్చితంగా పూర్తి విచారణ అనంతరం కూడాను ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితుల పైన ఖచ్చితంగా కఠినమైనటువంటి శిక్షలు పడే విధంగా చర్యలు చేపట్టాలని మహిళా సంఘాలతో పాటుగా ప్రజా సంఘాలు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్ భరత్, థ్యాంక్ యూ. మొత్తం మీద సంచలనం రేపినటువంటి విశాఖ మౌనిక హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. విచారణలో నమ్మలేని నిజాలు చెప్తున్నారు పోలీసులు. అయితే తన ఇంట్లోనే మౌనికను చంపేసినట్లు మొదట నమ్మించాడు రవీంద్ర. అయితే విచారణలో ఫ్రెండ్ గదిలో మౌనికను హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు నిందితుడు. సో చనిపోయినటువంటి తర్వాత మౌనిక శరీరాన్ని ఒక ట్రాలీ బ్యాగ్లో కుక్కి తన ఫ్లాట్లో ముక్కలు చేసినట్లు విచారణలో వెల్లడింది. అయితే రవీంద్రను కోర్టులో హాజరుపరచనున్నట్లు గాజువాక సిఐ పార్థసారథి తెలిపారు. అయితే రవీంద్ర విచారణ పైన మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు. ఎవరి సహాయం లేకుండా ఒక ఫ్లాట్ నుంచి వేరే ప్లేస్కి ఎలా మార్చారంటూ కూడా వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో మౌనిక మృతదేహాన్ని రవీంద్ర ఎలా తీసుకెళ్లారంటూ ఒక్కటే ప్రశ్నిస్తున్నారు. సో ఒక్కటే చంపి పూర్తి స్థాయిలో అంటే మృతదేహాన్ని చంపి ముక్కలు చేసి కొంత భాగం దగ్ధం చేయడం, ఈ మొత్తం కూడా ఈ ప్రాసెస్ ఒక్కలే చేయడం పైన మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఫ్రీక్వెంట్గా ఫ్రెండ్ యొక్క ఫ్లాట్కు
తరచూ వెళ్తూ ఉండడం, సో ఆ ఫ్రెండ్ యొక్క ఫ్లాట్ యొక్క తాళాలు కూడా తన దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్, అంటే ఆ రూమ్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అనే దానిపైన తనకు కొంతవరకు ఫ్రీడమ్ ఉండేటువంటి పరిస్థితులు, దానికి తోడుగా అక్కడ అందరూ బ్యాచిలర్సే ఉండడం, ఫ్యామిలీస్ లేకపోవడం, సో కొంతవరకు గమనించేటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. సో రవీంద్ర తన స్నేహితులు ఎవరినైనా రక్షించేటువంటి ప్రయత్నంలో ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నాడా, లేదా మొత్తం ఆ ప్రాసెస్ మొత్తం తాను ఒక్కడి చేశాడా అనే దానిపైన మాత్రం సో బలమైనటువంటి వాదన వినబడుతుంది. కానీ ఒక శరీరాన్ని ముక్కలు ముక్కలు చంపేయడం, సో ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి తరలించడం, ఆల్రెడీ తను చంపిన తర్వాత తన ఫ్రెండ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి, సో ఈ మొత్తం ఒక్కరే చేశారా, ఎవరి ప్రమేయం లేకుండానే ఇది సాధ్యమైందా అనేటువంటి దానిపైన మాత్రం కొంతవరకు డిఫరెంట్గా కనబడుతున్నటువంటి పరిస్థితి. కానీ బయట ఒక్కసారి ఒక్కటిగా చెప్పడం, సో స్టేట్మెంట్లో మరొకటి చెప్పడం మాత్రం అనేక అనుమానాలకు తావిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి.